ఒడిశా ఆర్ బెంగాల్, సో మెనీ రాష్ట్రాల్లో ఈవేళ ఇక్కడ మన కేసీఆర్ గారిని తీసుకోండి, 24 hours ఉచిత విద్యుత్, రైతు బంధు, అనేక పథకాలు ఉన్నాయి. ఎప్పుడైతే విద్యుత్ సంస్థలు తీసుకొస్తారో ఈ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కేరళ ఆర్ ఒరిస్సా, ఎనీ స్టేట్ ఇన్ ఇండియా, అక్కడ ప్రవేశపెట్టే రైతు సంస్థలు ఏమీ ఉండవు, ఉచిత విద్యుత్ అసలు ఉండదు. మళ్ళీ ఎగైనా ప్రైవేట్ సెక్టర్ చేసి మొత్తం అంబానీ లాదల చేతిలో పోయి మొత్తం లూటింగ్. కాబట్టి వాటికి ఎగనిస్ట్గా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఈవేళ ఈ రైతాంగ ఉద్యమం గురించి పంజాబ్లో కానీ, యూపీ, హర్యానా, నార్త్ ఇండియా, మహారాష్ట్ర, అనేక రాష్ట్రాల్లో కానీ ఈవేళ ఉద్యమం ఇంత తీవ్రతరంగా జరుగుతుందంటే వాళ్ళ గొప్పతనంతో పాటు భారతదేశంలో ముఖ్యంగా అగ్గికి ఆజ్యం పోస్తున్న మహామహులు ఈ ఉద్యమం చల్లారకుండా ఉవ్వెత్తున లేసేట్టు చేస్తూ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా అమోఘమైన ఫైట్ చేస్తున్న ఆ నార్త్ ఇండియా మన రైతాంగ సోదరులతో పాటు ముఖ్యంగా మన సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో నాయకులు అండ్ ప్రజా సంఘాలు లైక్ కోదండరెడ్డి గారు లాంటి వారు, అటువంటి వాళ్ళందరూ చేస్తున్న ఉద్యమం మహోన్నత ఉద్యమం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీ మధు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. పాలకులకు ప్రజలంటే భయం, భక్తి ఉండాలి. ఆ రెండు లేని రోజున ఓ అనార్కిజం, ఓ మొనార్కిజం వస్తుంది. నౌ అవర్ కంట్రీ ఈజ్ ఫేసింగ్ దోస్ టూ, అనార్కిజం అండ్ మొనార్కిజం. అలాంటి కర్కశత్వం ఎందుకయ్యా మీకు? రైతుల ఎడల మీరు కాస్త హృదయం ఇప్పి వాళ్ళ చట్టాలను రద్దు చేయండి అయ్యా అని అన్నందుకు ఎమ్మెల్సీ, ప్రముఖ ప్రజా కవి శ్రీ గోరె టెంకన్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్స్. మిత్రులారా, ఇప్పుడు ఆయన పీపుల్స్ బ్యాలెడ్, మహాకవ, యుద్ధ నౌక అన్నీ పెట్టండి. ఎబాల్ గద్దరన్న, దట్స్ ఆల్. గద్దరన్నని మాడాల్సింది కోరుతున్నానండి. చేసే బళ్ళు, ట్రాక్టర్లు, లారీలు, అప్పుడు నా జీవితం ఇంతే. అనేక మంది ఈ మార్గానికి వచ్చి అనేక సినిమాలు తీయడం వల్ల మొనాటిని వచ్చి వాళ్ళందరూ మానేశారు. నేను సముద్రం ఎత్తున్నా, మహాసముద్రం ఎత్తున్నా. ఈవెన్ దో ఈ మహాసముద్రం ఎత్తున్నప్పుడు కూడా నాకు అండదండలు ఇస్తున్న మహనీయులు, మహానుభావులు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు. గత 36 ఏళ్లుగా దేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కానీ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా ఓ ప్రజా కళాకారుడుగా, సినిమా సంస్కృతి సైనికుడుగా సినిమాలు తీస్తూ వస్తున్నానండి. అర్ధరాత్రి స్వతంత్రం నుండి ఇప్పటిరైతన వరకు ప్రేక్షక దేవుళ్ళు ఆదరణతో మునుముందుకు సాగుతున్నాను. ఇప్పుడు భారతదేశం చాలా విపత్కర పరిస్థితిలో ఉంది, చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, రైల్వేస్, ఆర్టీస్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ సెక్టార్ చేస్తూ మొత్తం అంబానీలు, అదానీలు, కార్పొరేట్ శక్తుల్లో ఈవేళ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఏమిటి మీరు ఎలా చేస్తున్నారు? రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు, రాజ్యాంగ హక్కులు కారాస్తున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తుంటే ఇది దేశ అభివృద్ధి కోసం, దేశ మనుగడ కోసం. యు మస్ట్ వెల్కమ్ సరళీకరణ. వరల్డ్ బ్యాంక్ ఆదేశాలు, ప్రపంచ బ్యాంక్ షరతులు లోబడి ప్రపంచ వాణిజ్య సంస్థ కూర్చున్న ఒప్పందాల వల్ల ఎన్ని మేము చేస్తున్నాం? బికాజ్ ది డెవలప్మెంట్ అంటూ చట్టాలు మేము తీసుకొచ్చాం రైతుల కోసమే అని చెప్తూ ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరొకసారి భారతదేశ ప్రజానీకాన్ని వంచిస్తుంది. ఓ కేంద్ర ప్రభుత్వమా, మీరు తీసుకొచ్చినటువంటి ఈ రైతు చట్టాలు ఏమైతే ఉన్నాయో అవి మా రైతుల పాలిట వరాలు కాదు, మా రైతుల పాలిట శాపాలు, మరణ శాసనాలు. దయించి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ చట్టాలను ఇమ్మీడియట్గా మీరు రద్దు చేయండి అని గత సంవత్సరం కాలంగా ఢిల్లీలో దేశం నలుమూలల నుంచి చలనక, ఎండనక, వాననక అమోఘమైన మహత్తర పోరాటం చేస్తున్న ఆ రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో, రైతాంగం ఏమైతే ఉందో, అటువంటి రైతాంగానికి సంఘీభావం ప్రకటించని ఇక్కడికి వచ్చిన ఈ నాయకులందరూ వాళ్లే. నేను సంఘీభావం ప్రకటించా. అందుకే ఈ మహామహులు,
ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా సినిమా చూపించాను. వాళ్ళ అభిప్రాయాలు దయచి మీరు వినండి. ఈ రైతన్న అనే సినిమా, ఈ రైతు వ్యతిరేక చట్టాలను ఇమ్మీడియట్గా రద్దు చేసి రైతులకు మేలు చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, రైతులంటే నాకు చాలా గౌరవం చెప్తున్నారు మీరు. ఓకే, నిజంగా మీకు రైతాంగం మీద గౌరవం ఉంటే ఈ కరోనా కష్టకాలంలో గత 2 ఏళ్ల నుంచి మనందరం కూడా మాస్కులతో, శానిటైజర్లతో భయపడిపోయి భయకంపితులైపోయి ఇళ్లకే పరిమితమైపోతే, ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్లు రాసుకోకుండా 6 కాలం కష్టపడి 3 పంటలు తీస్తూ మనందరికీ అన్నం పెడుతున్న అన్నదాత మీద మీకు నిజంగా గౌరవం ఉంటే వెంటనే ఈ 3 చట్టాలని రద్దు చేయండి, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయండి అనే నా విజ్ఞప్తే నా రైతన్న సినిమా. ఎస్ ఎస్ థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. ధన్యవాదాలు మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు మాట్లాడతారండి, ఎందుకంటే వాళ్ళందరూ పోరాటం చేసి వచ్చిన వారు అందరూ. ఉడ్డే శోభనాథేశ్వరి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ సిపిఎం హెడ్ నాయకులు శ్రీ మధు గారు కానీ, అలాగే కేంద్ర వ్యవసాయ నాయకులు శ్రీ మల్లారెడ్డి గారు కానీ, అలాగే చాడా వెంకటరెడ్డి గారు కానీ, సిపిఐ నాయకులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు మామూలు సాగర్ గారు కానీ, పద్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా, కోదండరెడ్డి గారు గ్రేట్ రైతాంగ వీరుడైన, రైతాంగ నాయకుడైన ఆయన కానీ, అలాగే శ్రీనివాసరెడ్డి గారు రైతు పక్షపాత అయిన శ్రీనివాసరెడ్డి గారు, ఎక్స్ఎంఎల్సి టిఆర్ఎస్ వారు కానీ, అలాగే ది పీపుల్స్ బ్యాలెట్, ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్ పాల్ రాబ్సన్ అండ్ గద్దర్, ది లివింగ్ లెజెండ్ గద్దర్ అన్న కానీ, అలాగే ఈవేళ గోరె టెంకన్న, కేసీఆర్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నా. మా కళాకారులని, మా కళారంగాన్ని, యావత్ కళా జాతిని కూడా మీరు గోరె టెంకన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి గుర్తించి గౌరవించినందుకు సెల్యూట్ టు కేసీఆర్ గారు. అలాంటి మన ఎమ్మెల్సీ ఓ ప్రజా వాగ్గేయకారుడు, మామూలు కవి, మహాకవి గోరె టెంకన్న, గద్దరన్నకి అసలు వారసుడు గోరె టెంకన్న వారు కానీ, అలాగే 100 నాయకులు శ్రీ గోవర్ధన్ గారు కానీ, ఎందరో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రైతులా, తెలుగుదేశం పార్టీ రైతులా, బీజేపీ రైతులా, కాంగ్రెస్ రైతాంగమా, తెలుగుదేశం రైతాంగమా, ఏ రైతులైనా కావచ్చు, ఏ పార్టీలైనా సరే రైతాంగం వాళ్ళ జెండాలను పక్కన పెట్టి మేమందరం భారతదేశపు భూమిపుత్రులం, భారతదేశపు రైతులం, మా ఎజెండా, మా జెండా రైతు జెండా అని ఏకం అవ్వాలని చెప్పిందే నా రైతన్న సినిమా. అందరూ ఏకం అవ్వాలి, అప్పుడే ఆర్ గోయింగ్ టు అచీవ్ ద మూమెంట్. ఇప్పుడు పెద్దలు, టీఆర్ఎస్ పెద్దలు, మాజీ ఎక్స్ఎమ్మెల్సీ, రైతు పక్షపాతి శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నానండి. సరే, మీ ఇష్టం. నేను నాకు ఎక్కువ మాట్లాడను అని. కల్తీ షాపుల సరుకంత కల్తీ, ఏమి కొని తిన్నగాని ఎంటనే దవకానకెళ్తి, తినకపోతే తిప్పుడాయ జిల్లేడమ్మ చిట్ట, అరే తింటేనేమో కక్కుడాయ జిల్లేడమ్మ చిట్ట. ఏను వేరుశనగ నూనెలోన ఎముకల పొడి కల్తాయే, పండ్ల రసాలని కొంటే విషం తప్ప రసం లేదు, ఆవు నెయ్యి అనుకుంటే పంది కొవ్వు వెగటాయ్, అల్లం వెల్లిపాయ కల్తీ, కొబ్బెర గసాలు కల్తీ, పాలు నీళ్ళలోన కల్తీ, పచ్చడి ప్యాకెట్ల కల్తీ. ఈ పాట అన్నరాయిచి పాడించినాడు. తర్వాత ఇందులో గొప్ప పాట ఉంది. ఆనాడు ఒక్క మేనిఫెస్టోకు ఒక లైన్లతో ఉద్యమం వస్తుంది ఎప్పటికి కూడా. దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలెందుకు రోరన్న. ఇక ప్రశ్న అంతే. ఈ ప్రశ్న యుగాల కొద్దీ రాజ్యం మీద, ఆధిపత్యాల మీద వేసిన ప్రజా వారసత్వ పద్ధతి. ఆ ప్రశ్నలకు నిలువెత్తు రూపం అయి సినీ రంగంలో ఉన్న ఆంతరంగానికి బాహ్యానికి తేడలేని గొప్ప నటుడే కాదు, అంటే అన్న ఉండే స్వభావం ఈ గొప్ప మానవతావాది. ఆయన నారాయణమూర్తి ఆయన ముందు కంటే ఆయన వెనక పొగడడం మాకు ఇష్టం. ఆయన ఎందుకంటే ఆయన అలాంటి ఈ సినిమాలో, అంటే ఈ సినిమా గురించి నేను మాట్లాడినా, గదరన్నప్పుడు అసలు మాట్లాడిన పెద్దలంతరు, ఒడ్డే శోభన దృష్టిలో ఉండే పెద్దలు, కోదండ రామరెడ్డి లాంటి వాళ్ళు, పాదాబంధనం, నేను చాలా సభలు ఉన్నారు. ఆ మాట ఉన్న నారాయణమూర్తి అంటే వాళ్ళ హృదయంలో ఎక్కడో
ఒక వేదన, ఒక చీకటి, ఒక బాధ అలుముకుంటే ఈ సినిమా చూసిన తర్వాత కన్నీళ్ళు వస్తాయని ఆ మాట అన్నారు. వాళ్ళ హృదయం నుంచి వచ్చింది. ఈ సినిమాకి సర్టిఫికేట్ అది. నేను ఎందుకంటే ఇక్కడున్న వేదిక పైన అంతా కొందరు తప్ప అందులో నేను మా అన్న గద్దరనే ఉన్నప్పుడు మేము మాట్లాడాను. అయితే సినిమా నారాయణమూర్తి అన్న ఎప్పుడు ఈ సినిమాలో పౌరాణిక నటులు చీమకుర్తి నాగేశ్వరరావు పాత్ర వేయాలంటే 2 రోజులు అందరిని మర్చిపోయి మందే ప్రపంచాన్ని మర్చిపోతారు, హరిశ్చంద్రులే కావాలని. ఇవాళ ఈ సినిమాలో రైతు జీవితంలో నారాయణమూర్తి అన్న మిగతా సినిమాలకు భిన్నంగా గొప్ప నటనే కాదు, ఆయన నటన గురించి మనకు పెద్దలు చెప్తారు, అంత వేరు. మనల్ని కన్నీళ్లు పెట్టింది ఆయన పాత్రనే. అట్లే కాదు, ప్రతి పాత్ర కృష్ణేశ్వరరావు మొదలుకొని ఆ విలన్ల మీద మనకు ఎంత కోపం వస్తుంటే వాళ్ళు అద్భుతంగా వాళ్ళ నుంచి నటన రాబట్టినాడు. విలన్ కానీ, ఆ పిల్లోడి పాత్ర కానీ, ఆ మంత్రి, ఆ పాత్రల ఔచిత్యము, నాటకీయత అనేది చాలా విషయాలు తెచ్చిన నారాయణమూర్తి నాకు పైకి కనపడేది ఒక రూపం. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా ఈ సినిమాలో మనకు బోరు కానీ రిపిటెన్స్ అని అమ్మ అన్నది ఆ పునరుక్తి లేదు. అంత మంచి సినిమా ఇది. తర్వాత దేశంలోని చట్టాలు చాలా సాంకేతికమైన అంశాలు, చట్టాలు, స్వామినాథన్ కమిటీ, ఈ పరిభాష అంతా కళాత్మకమైన ఒక సెల్యులాడ్ పైన ఒక కళా ప్రదర్శన, కళాఖండంలో ఇముడ్చాలంటే చాలా కష్టసాధ్యమైన పని. ఈ జర్నలిజంలో వచ్చే అంశాన్ని చాలా జీవితంతో అన్వయించి ఎక్కడ కొనసాగినట్టు మనకు చదువుకున్నట్టు సీరియస్గా అద్భుతంగా కళాఖండంగా భారతదేశ చట్టాలు, రైతాంగ వ్యవస్థ, జరుగుతున్న మార్పులను ఒక గంటన్నర నీళ్ళలో చూపడం అనేది నారాయణమూర్తి అన్నకే సాధ్యం, అది సత్యం, అది సినిమా చాలా గొప్పగా ఉంది నేను చెప్తాను. ఎందుకనే చూసిన వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టినారు. పాటలు కూడా అట్లాంటి పాటలే, అశోక్ అన్న పాట కానీ, పెద్ద ఆయన పాట కానీ, నా 2 పాటలు, అన్న పాటలు, అన్ని పాటలు మంచి పాటలు ఉన్నాయి ఈ సినిమాతో. నారాయణమూర్తి అన్న గురించి చెప్పుకోవాలంటే నేను 30 ఏళ్ళ నుంచి అన్న ఉద్యమాల నుంచి, వామపక్ష ఉద్యమం, విప్లవ ఉద్యమం, వాటి అభిమానిగా, వాటి పట్ల గౌరవం ఉన్నవాడిగా నారాయణమూర్తి అన్న జీవితం మేము చెప్తాం. ఎక్కడన్నా నాలంటుడు కొద్దిగా తప్పుతాడు కానీ నారాయణమూర్తి అన్న నికార్సైన శ్రామిక వర్గ పక్షపాతి, న్యాయపక్షపాతి, ధర్మపక్షపాతి. ఆయన ప్రభుత్వం సబ్సిడీ అడిగిన నాకు నవ్వు వచ్చినప్పుడు, సబ్సిడీ కాదు స్థలాలు ఇస్తేనే వస్తున్నాడు ఆయన. చాలామందికి ఆయన వ్యక్తిగత జీవితం కానీ, రైతు జీవితం స్వతహాగా ఆ కుటుంబం 40-50 ఎకరాల కుటుంబం, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, అన్న రౌతుల పూడిపోతే ఆ రైతాంగ జీవితం అంత తెలుసు కనుక దాన్ని అంత అనుభవించడానికే అంత అద్భుతంగా ఈ సినిమాలో వచ్చింది. ఇది ఈ సినిమాకు సంబంధించింది. దురదృష్టం అంటే భారతదేశంలో నల్ల చట్టాలను నిరసించాలా. గతంలో వాజ్పేయి లాంటి వాళ్ళు కొంత తినేది. రాను నేతలకు ఏ దేశంలో ఇన్నేళ్ల పరిపాలనలో నెహ్రూ ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉన్నారు, ఇంకోరున్న కానీ పేర్లు చెప్పను కానీ ప్రముఖంగా ఇద్దరు ఆ రాజకీయ పార్టీ స్వభావానికి భిన్నంగానే ఒక కౌటిల్యం, ఒక చాణక్యం, ఒక దుర్మార్గమైన నిరంకుశమైన చట్టాలతోని క్రూరంగా ఎవరి మాట అయినంత అంత ఉద్యమం జరుగుతూ ఉంటే, అంత రైతులు అంత చలిలో వణుకుతూ ఉంటే, కఠినంగా కర్కశంగా ప్రాణ మృత్యు ప్రీతిని అనుభవించే రాజ్య నేతలను కట్టుకావర మనుభూతం విసిరిన కసి విషపుకోర కాటునబడి ఎటు దోజక పారెను కన్నీటి దార కీడునే పల్లకిల మోస పీడకులే కొలువు తీర గోడే మిగిలిన దీనులకు ఎవరి ఆసరంటే ఇలాంటి కళాకారు నారాయణమూర్తి లాంటి వాళ్ళు, గద్దం లాంటి వాళ్ళు, వాళ్ళ అవసరము, వాళ్ళ ఆ పని. తర్వాత ఈ కసితో పాటు తెలంగాణ ప్రభుత్వం నేను ఏదో మెలిసిందని చెప్తలేను, చాలా రైతు బంధు హిస్టారికల్ పథకం చెప్పాలట్లా, ఆ బ్యాలెన్స్ చెప్పినారు. అది రైతు బంధుకం, ఎందుకంటే ఆ మంచి పథకం అది. తర్వాత నిరంజన్ రెడ్డి లాంటి వామపక్ష భావాలను అతను కొంటామని చెప్పడం, కొన్నారు కూడా. కొంత ఈ ప్రత్యామ్నాయ విజయన్ కానీ, కేసీఆర్ కానీ, జగన్ గారు అంటే నాకు చూడలే అక్కడ, కానీ అక్కడ కూడా జరుగుతూ ఉన్నది. కొంత మెరుగు అంటే ఉన్నాయి, ఎప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వాలలో మార్పు రావాలా జరుగుతారు. ఆ మెరుగును కూడా ఒక పాజిటివ్ కోణం, ఒక నిరంకుశ చట్టాలు, ఒక నెగిటివ్ దుఃఖాన్ని అంత చిత్రగా పట్టి సినిమాను చూంచడాక 3 సార్లు నా పక్కన నా పెద్ద ఆయన ఏడిసినాడు, ఇక్కడ వాళ్ళు ఏడిసినారు, కన్నీళ్ళు పెట్టినారు. ఆ డైలాగ్స్ అయితే పంచులు, మీరు కొనే వస్తువుల దగ్గర పెట్టుబడిదారుల రుణాలు, నీరవ్ మోదీ గాడు, వాడు వీడు ఎగేసుకో, పైకేమో దేశభక్తి, పైకి జాతీయత. నాకు ఇష్టమే, నాకు ఈ దేశం అంటే ఇష్టం, వాజ్పేయి లాంటి మహాత్ములు ఇష్టం, గోవిందాచార్య లాంటి వాళ్ళు బీజేపీలో చాలా గొప్ప తరం ఉన్నది, ఏ కాదనం అది. ఏ రాజకీయ పార్టీని విలువలు ఉన్న వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్లో అంటూ వాళ్ళు అంటారు, సుందరయ్య గారు లాంటి వాళ్ళు అంటారు. కానీ
అమ్మ ఈ చట్టాలు ఇలాంటి కిరాతకత్వాన్ని ఇంతమంది ప్రాణాలు పోతుంటే అంత కఠినంగా కరగకుండా వాడెట్లా ఊడతారు తండ్రి? అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రశ్నించకుండా ఎట్లుంటారు? అదేం పద్ధతి? ప్రశ్నించకపోతే దుర్మార్గం ఉంటుంది. అంత కఠినత్వం ఎట్లుంటుంది? అలాంటి పద్ధతులు ఏంది అని ఈ సినిమా చూస్తే ద్వేషం కలుగుతుంది. రైతు పక్షపాతం. ఈ సినిమాని తీసిన నారాయణమూర్తి అన్నకు నేను ఎప్పటికీ, గద్దరన్నకు, నారాయణమూర్తి అన్నకు, వంగపండు గారికి వినమ్రంగా పాద నమస్కారాలు చేస్తూ, ఇక ఇప్పటికే ఎక్కువైంది, నేను ఏం మాట్లాడను. చాలా అనుబంధాల పాట, అన్నీ మంచి సినిమా. ఆడాలి, ఇది ఆడాలి, మనం తీసుకుపోవాల్సిన అవసరం. నారాయణమూర్తి అన్నకు ఆడకుండా కోట్ల రూపాయల కమర్షియల్ అని ఇప్పుడు ఒక మిత్రుడు ఎర్ర సైన్యం భూమి ఆకాశంలో ఉన్న సినిమాని కిందికి పంపించింది. కోట్లు గుమ్మరించినది, వేగు చుక్కలు గుమ్మరించినాయి, దండోర గుమ్మరించింది. ఆయనకు సినిమా టెక్నిక్ తెలిసి గుమ్మరించగలిగితే నిబద్ధ ఈ సినిమా కూడా ఇంత కరోనా కాలంలో ఇది గుమ్మరిస్తుంది. పైసలు అన్నకు పైసలే కావాలనుకుంటే చాలా పెద్ద వాళ్ళు చెక్కులు రాసి తీసి ఇట్లా నా ముంగల ఇచ్చిన నాకు తెలుసు. అట్లాంటి ఆయనకు లేదా అదృష్టవతి ఒక యోగిలాగా బతకడం, సుఖాలను హయ్యికాలను దహించడం. గద్దరన్న కూడా చెప్తుంటారు పెద్ద ఆయన. ఇట్లా ఒక తరం వీళ్ళంతా. ఇది నమస్కారం. 32 మంది కళాకారుల్లో ఇద్దరమే బతుకున్నాం. దట్ ఈజ్ అవర్ హిస్టరీ. 32 మంది కళాకారులు 1970లో పాడుతూ రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు 32 మందివి 4-5 అమ్మాయిల భీములు ఇద్దరమే బతుకున్నాం. తో ఎంత గొప్పవాడంటే ఈ 32 మందిలో 30కి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు. దాట్ ఈజ్ వాట్. ఏదో రూపంలో అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తానంటే, మనిషికి ఒక కమిట్మెంట్ లేకుంటే ఇలాంటి సినిమాలు తీయడు. ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి ధైర్యంగా తీసింది కాబట్టి కార్పొరేటర్ వ్యవస్థని ప్రశ్నించినటువంటి సినిమా రైతన్న. ఓ ప్రొడ్యూసరు కన్జ్యూమర్ మధ్య జరిగినటువంటి, లేకుంటే ఎందుకు ఆ లోన్ ఎందుకు తెచ్చుకున్నాడు, మందులు ఎందుకు కొనుక్కొచ్చుకున్నాడు, రైతు పెండేసుకొని ఇంత కాలబడి వస్తుండే కదా. సో దిస్ ఈజ్ ది యాక్చువల్ ఇంపీరియలిజం యొక్క మ్యాథ్స్. అది అర్థం కాదు. అక్కడ చిక్కుకొని ఉంది భారతదేశం, అక్కడ చిక్కుకొని ఉంది వ్యవస్థ. సో మిత్రులారా, పత్రికా విలేకరులారా, తో చేంజ్ చేయాలి కదా. నేను చాలా రోజుల నుంచి పాడలే. మా చాడన్నకు చెప్పిన, ఏదో స్టాచ్యూ ఇనాగ్రేట్కి రమ్మంటే రాలేదే, నీ దండం పెడతా చూస్తాను. ఇప్పుడు ఏం చెప్దామంటే, రిలే పరుగు అని ఉంటుంది, పత్రికా విలేకరుల రాసేయండి. రిలే పరుగు అంటే ఈ జెండాను తీసుకొని ఉరికి ఇంకోరికి ఇవ్వాలి. నేను అట్లా చేస్తా. ఈ సినిమాల వాడిన అశోక్ కానీ, మా వాళ్ళు ఇంకన కానీ, నేను కానీ, మేము సినిమాల వాడింది ఇప్పుడు సెన్సార్ అయింది కదా, అదే వాడతాం. దుక్కులు దుండిన రైతు సేతులకు బేడీలెందుకు రోరన్న, ఆ మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో పెట్టినరో రాయన, మాటలు రాని రైతు కూలిపై లాటి దెబ్బలేలా. దిస్ ది క్వశ్చన్. అది ఏమంటారు? వాళ్ళకి ఎప్పుడు రోజు మండది పంట, 6 నెలలకు కానీ ఇక అది నిండిందనుకో, కోడలకు, పెళ్ళానికి, బామ్మర్దికి టెలిఫోన్ చేస్తాడు, ఓయ్ ఆడికి రా పలాన్ దగ్గరికి అంటే ఈదులకు రమ్మంటాడు. సో చాలా క్లియర్గా చెప్పాడు సినిమాలో, వ్యవసాయము దండుగ కాదు, వ్యవసాయము పండుగ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నిర్మాణాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక కళాకారుడు కానీ ఇది కానీ పాడలే. అయితే ఈ సినిమాను ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి నేను ముందే చెప్పినట్టు హౌ టు చేంజ్ ఇట్ అంటే ఇది ఎట్లా చేంజ్ చేయాలి. ఢిల్లీకి పోవడమా, పల్లెలో ఉన్న రైతాంగం దగ్గరికి పోవడమా, 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నలాంటి పెద్దలు వెళ్ళారు. నేనేమంటున్నంటే, ఒక ప్రాంతంలో మన సంఘాలన్నీ నిర్ణయిస్తే పల్లె నుండి పల్లెకు వ్యవసాయం దండుగ కాదు పండుగనే చెప్దాం అంతే. ఎక్కువ పెద్దగా ఎవరిని తిట్టడం ఎందుకు? వై షుడ్ వి క్వశ్చన్ హిమ్? అబ్సల్యూట్లీ వీ కెన్ క్వశ్చన్ హిమ్. వ్యవసాయం దండుగ కాదు పండుగ అంటాడు. మావాడు పాట రాసి పడేసేస్తాడు గల్లీసినోడు. అరే ఏం బండి ఎక్కుర్రా యువకుల్లారా, మా వ్యవసాయ బిడ్డల్లారా,
పరీక్షలు రాసి రాసి సావకుర్రా, గడ్డి వండిద్దాం. గడ్డి వండించుకొని ఈ దేశంలో బతకొచ్చు. పుట్టి గడ్డి ఉంటే 2 ఆవులకు మేకలకు పడేసి బతకొచ్చు. బతకడం కష్టం కాదు ఈ దేశంలో. ఈ దేశంలో బతకడం చాలా ఈజీ. సకల సంపదలు గల్ల దేశములో దరిద్రం ఎట్లుందో, సుజలాం సుఫలాం ఇసి దేశమే రోటీ మ్యాంగై క్యూ రే బాయ్. ఏం బాధలేదు. అందుకే మూర్తి, యు ఆర్ ఏ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ నాట్ ఏ ఫిలిం, ఇట్స్ నాట్ ఏ జోక్. క్వశ్చనింగ్ ఏ కార్పొరేట్ సిస్టమ్. ఆ ప్రశ్న పొలిటికల్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్, ఏ జనరల్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ క్వశ్చన్ ఈజ్ ఇంటర్-రిలేటెడ్ టు ది పార్లమెంట్, ఇంటర్-రిలేటెడ్ టు ది అసెంబ్లీ, ఇంటర్-రిలేటెడ్ టు ది సుప్రీం కోర్ట్. ఆ సిస్టంలో ఉన్న మూడింటిని ప్రశ్నిస్తుంది పొలిటికల్ ప్రశ్న. జనరల్ ప్రశ్న జనరల్గా వస్తాం, ఏమయ్యా మాకు పెన్షన్ రాలే, ఇట్ ఈస్ ఎ జనరల్ ప్రశ్న, ఇంటర్-రిలేటెడ్. బట్ హియర్ వెన్ యూ ఆర్ క్వశ్చనింగ్ ఏ కార్పొరేట్ సిస్టమ్, యు ఆర్ క్వశ్చనింగ్ ది పార్లమెంట్. నువ్వు పార్లమెంట్లో ఎందుకు రద్దు చేయమని అడుగుతున్నాడు. ఇట్స్ నాట్ ఈజీ. దట్ ఈస్ ది ఫిలిం. అది ఫిలిము. దాన్ని నేను ఐఎమ్ పెద్ద లీడర్, చాలామంది పొలిటికల్గా ఉన్నారు. ఐఎమ్ అనలైజింగ్ యాజ్ పొలిటికల్గా చెప్తున్నా. పాటలు ఎట్లా రాస్తానో ఇది కూడా అట్లనే చెప్తా. మన ఆయనకి ఎప్పుడైనా పాట, మొన్న ఒక పాట వినిపించిన, ఏం రాస్తలేవు అన్నాడు. నేను ఎంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోన్ కొని మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను. అడవిలో ఉన్నదానికి నీకు సెల్ఫీ ఫోన్ ఎందుకే? స్మార్ట్ ఫోన్ 20,000 కావాలా నువ్వు అడవిలో అంటే? అదంటుంది. ఈయన చెప్తున్నాడు, తప్పక కొనిస్తేనే పిల్ల, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డ అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముల్లెకు ముళ్ళ అవుతుంది, అప్పు తీరంగానే తప్పగా కొనిస్తా. ఎప్పుడు అడిగితే కిరికిరి చేస్తావు, మిడ్ నైట్ షో ఆన్లైనులోన లైన్ కలుపుకోవచ్చట, బటన్ ఒత్తితే మటన్ ఇంటికి వస్తుందట, మిడ్ నైట్ షో చూసి గుడ్ నైట్ అనొచ్చట బావ అన్నది. దట్ ఈజ్ కార్పొరేటర్. దట్ ఈజ్ కార్పొరేటర్. దట్ ఈజ్ ది రైతన్న ఫిలిం. అది చాలా బాధ అనిపించింది. మూర్తి ఎందుకు ఇంత బాధపడ్డాడు, ఇంత ఫస్ట్ షో అంతా కూడా ఇంత బాధ నొప్పించి, చేత కాలేదు, ఆరోగ్యం లేదు, హాస్పిటల్లో ఉన్నా. నేను ఎక్కడ పోయినా పత్రిక వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పడం లేదు. 7 రోజులు హాస్పిటల్లో జాయిన్ అయినా నిమ్స్లో. అందరూ డాక్టర్ దయగలరు కాబట్టి పొద్దంతా ట్రీట్మెంట్, పొద్దు వీకంగా పారిపోతున్నారు. నేను చెప్దామన్నా, ఇంకన్నా చెప్పిన కదా నీకు, ఇంకన్నా కానీ చెప్పిన ఇది ఇలా తప్పించుకుంటే ఎట్లుంటుంది రా అన్న. కుదరదు అన్నాడు. సో మూర్తి ఎక్కడో ఒక ప్రాంతం నుంచి అన్నలాంటాడు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే అగైన్ నా గూసి గుంగడి గజ్జలు కట్టుకొని నడవలేను ఎక్కువ దూరం, ఎక్కువ మాట్లాడ. వ్యవసాయము దండుగ కాదు, వ్యవసాయము ఒక పండుగ. వ్యవసాయక దేశ ప్రజలారా మీరు చింత చేయకండి ఎన్ని చట్టాలు వస్తే అనే ఒకవైపు సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుండగానే మరోవైపు ఆ సినిమాలో పాడిన కవులు ఉన్నారు. మా వాళ్ళు, మన అతను అశోక్ ఉన్నాడు, అన్న ఉన్నాడు, నేనున్నా, మా బావ. ఆయన చూడగానే కన్నీళ్ళు వచ్చినాయి. మా బావ అంటే వంగపండు ప్రసాద్. యుద్ధం బుట్టను అట్లా దుంకుతాడు. ఆయన చనిపోయాడు, అమరుడు జోహార్లు. సో వీళ్ళందరం ఉన్నాము కాబట్టి వీళ్ళు ఉన్నారు, అందరికీ నిర్మాణాలు ఉన్నాయి. ఒక దగ్గర స్టార్ట్ చేయండి. ఎస్, మీరు మొన్న చెప్పారు, ఒక దగ్గర స్టార్ట్ చేయండి, పల్లె నుండి పల్లెకు తీన్రా ఫోటో కొని దండం పెడతా. థ్యాంక్స్ అన్న, ధన్యవాదం నీకు. నేను ఒక అన్న నేను స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మార్క్స్ ఒక మంచి మాట తన లైబ్రరీలో రాస్తాడు చనిపోయే ముందు. మార్క్స్ చివరిగా క్యాపిటల్లో ప్రాఫిట్ ఈజ్ చీటింగ్ అంటాడు క్లియర్గా. అంటే ప్రాఫిట్ చిన్న కాదు, ఆయన చనిపోయే క్యాపిటల్లో. రెండవది మార్క్స్ తను చనిపోయినప్పుడు తను లండన్ లైబ్రరీలో రాసుకుంది, కానీ అతని
మిత్రులు అంటే అతను ఎత్తుకొని పోయేటప్పుడు ఓ నలుగురు మొత్తుకుంటోళ్ళు ఓడు మొత్తుకుంటోడు ఉండాలి కదా, ఎవరు లేరు. ఆ డబ్బా ఏదో సంపాదించుకొని అలా పెట్టి మోసుకొని పోయి ఎవరికి కనిపించకుండా లండన్లో ఎక్కడో పాతిపెట్టారు. మీలాంటి పత్రికా విలేకరులు రీసెర్చ్ చేస్తూ అది వెతకంగా ఒక చిన్న శిల్పం కనిపించింది. ద ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్, ద యూనివర్స్, బట్ ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. తత్వవేత్తలు ప్రపంచం గురించి భాష్యం మాత్రమే చెప్పారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. దే ఆర్ ఫిలాసఫర్స్ అబౌట్ ది యూనివర్స్, అబౌట్ ది సొసైటీ, అబౌట్ ది ఫ్యూచర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్ప్యూట్ విత్ దెమ్. వాళ్ళతో నేను పెద్దగా తవ్వుపడను. కానీ ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు ద క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. రైతన్న అనే సినిమా ఇట్ ఈస్ ఎన్ ఎ పొలిటికల్ క్వశ్చన్ ఆన్ కార్పొరేటర్ సిస్టమ్. దిస్ క్వశ్చన్ ఈజ్ జనరల్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. మన తక్కిన సినిమాలన్నీ జనరల్ క్వశ్చన్లు ఉంటాయి. ఓ లవ్ ఉంటుంది, ఫెయిల్ అవుతుంది, జగమే మాయ అంటాడు, ఏమంటాడు ఇంకా మరి, మనదందరూ ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ ఎ జనరల్ క్వశ్చన్. బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ జనరల్ క్వశ్చన్ అండ్ ఎ పొలిటికల్ క్వశ్చన్. ఇన్ ది పొలిటికల్ క్వశ్చన్ ఆల్సో, ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ ఎ సిస్టమ్, 1990 తర్వాత గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఓ ప్రపంచ ప్రజలారా వినండి, మేము కనిపించం. ఇప్పుడు కార్పొరేటర్ గురించి చెప్పిన సినిమా అంతా కూడా అదే, మేము కనిపించం, మా ఫిలాసఫీ మీకు చెప్తున్నాం మేము. దట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ 1990. వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్, దట్ ఈజ్ గ్లోబలైజేషన్ అన్నాడు. చాలా ముద్దు పేరు పెడతారు మన చట్టాల గురించి అన్న చెప్పినట్టు. మీరు ఏమన్నా నమ్ముకోర్రా భయ్ అన్నట్టు, మనకు డిస్ప్యూట్ పెట్టడానికే. అవును ఏమయ్యా మంచిగానే అన్నాడు కదా, నువ్వు ప్రొడ్యూస్ చేసింది ఏమన్నా నమ్ముకో అంటే, నేను వంకాయలు పండించింది ఢిల్లీ తీసుకుపోయే వరకు ఉంటాయావా? దేర్ ఇస్ ద ప్రాబ్లం. కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, నేను అంతా చెప్పదలుచుకోలే, చాలా క్లియర్గా చెప్పారు. మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ, వెరీ క్లియర్. మార్కెటే నా ఫిలాసఫీ, నాకు తత్వశాస్త్రం ఏం లేదు. నువ్వు ఏ ఇజమన్నా చెప్పుకో. అండ్ సెకండ్ ఏం చెప్పిండు, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. నాకు జన్మభూమి జన్మభూమి ఏం లేదు, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. థర్డ్ ఏం చెప్పిండు, ప్రాఫిట్ ఈజ్ మై గాడ్. సో దిస్ ఫిలాసఫీని ఒక సినిమాలో కానీ ఒక ఫామ్లో కానీ ఒక రూపంలో చెప్పాలి. సో దిస్ రైతన్న ఫిలిం, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ క్వశ్చన్ ఆన్ ది సిస్టమ్, కార్పొరేటర్ సిస్టమ్ మీద ఆయన ఒక ప్రశ్నలు చెప్పాడు. ఈ సినిమా మొత్తంలో కార్పొరేటర్లు ది కల్చరల్ ఇన్వేషన్ ఎట్లా చేస్తారు అంటే, సాంస్కృతికమైన దండయాత్ర. వెరీ క్లియర్లీ గ్రామ్స్ అండ్ అంబేద్కర్ సేస్, పాలక వర్గాల యొక్క అధికారం పౌర సమాజం భావాలలో ఉంటుంది, ఆ భావాల్ని మార్చాలి. దట్ ఈస్ ది ఫిలిం. వేర్ ది గ్రామ్సీ సేస్, గ్రామ్సీ ఏమంటాడు, సాయుధ పోరాటం ఆయుధాల ద్వారా ఉత్పత్తి సాధనాల మీద నీ పెత్తనం వచ్చినా మరి భావాలు ఉన్నాయి కదా, రాముని మొక్కటోళ్ళు అది మొక్కటోళ్ళు. ఇప్పుడు సీత గురించి మాట్లాడిస్తారు డిస్కషన్లో. అందుకేమన్నాడు, పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం పౌర సమాజం భావాలలో ఉంటుంది, ఆ భావాల్ని మార్చాలి. దట్ ఈస్ ది ఫిలిం. మనం అందరం కూర్చున్నాం ఇక్కడ, ఆల్ ది మొత్తం ఫిలాసఫీ అయిన వాళ్ళు. అంటే పౌర సమాజంలోకి అది వెళ్ళాలి, అప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది. సో అందుగురించే నేను ఒక 8 నెలల నుండి సిక్కున్నా, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతా, ఏం తిన్నావు అని అడుగుతా, ఏడున్నావని అడుగుతా, చెప్పడు. నువ్వు మా ఇంటికి రావా అంటే అడుగుతా, రాడు. సొంత ఆస్తి లేనోడు నారాయణమూర్తి. దట్ ఈజ్ వాట్. నో బడి విల్ క్వశ్చన్. ఇల్లు లేదు, ఇంతో చిన్నదో పున్నదో, ఇంతో ఎడ్డిదో గుడ్డిదో, సొంత పెన్లా ఉండాలి కదా, పెన్లాం లేదు.
ఆ సూటు లేదు, ఓ బూటు లేదు, ఒక బండి లేదు. నటిస్తాడా? సినిమాలు నటించినాడు ఉట్టిగా అంటే నడుచుకుంటూ పోతుంటాడు. అరే ఏడున్నావు రాబోయ్ అంటే ఒక్కని అడిగిన ఒక మిత్రుడిని. అంటే ఐఎమ్ టెల్లింగ్ టు ది పత్రికలకు మీకు అందరికి చెప్తున్నా, ఒక వ్యక్తిత్వం లేకుంటే ఇట్లా ప్రశ్నించి ఇట్లా సినిమాలు తీయలేరు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన చివరి నెత్తురుబట్టును దారపోసిన వాడే చరిత్రను మార్చాడు. వాడే పులిలోకి పోగలిగిండు, వాడే సముద్రంలో దుంకగలిగిండు, వాడే తుపాకులకి ఎదురునడగలిగిండు, వాడే పైసలు నా చేతి మీద మైల పోని చల్లగలిగాడు. హూ విల్ చేంజ్ ది సొసైటీ? తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన చివరి నెత్తురు బట్టును దారిపోయడానికి సిద్ధంగా. ఎక్కడున్నావా అంటే చెప్పాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్లో ఇంటి కిరాయి కట్టలేక 50 కిలోమీటర్ దూరంలో పోయి ఇల్లు కిరాయి తీసుకుంటా. దట్ ఈజ్ నారాయణమూర్తి. ఇంతమంది స్నేహితులము నువ్వెందుకు పోతావు రాబోయ్ అని నేను అడిగాను. అందుకే మిత్రులారా, చాలా రోజులైంది పాడలే. ఈ శబ్దం కూడా ఒక విప్లవమే. ఎస్, భౌతిక శక్తిగా మారింది. పాడేం లాభం ఆడేం అనుకుంటా. అదొక భౌతిక శక్తిగా మారాలి. అందుకే నేను అక్కడి నుంచి అంబేద్కర్ దాకా ఇక్కడ దాకా మీకు కోట్ చేశాను చాలా. అన్నకు చాడతోటి వీళ్ళందరితోటి ఎప్పుడు కలుస్తుంటా, మాట్లాడుతూ. దిస్ సినిమా ఈజ్ ఎ క్వశ్చన్ ఆన్ కార్పొరేటర్ వ్యవస్థ. ఎట్లా కార్పొరేటర్ ఎట్లా చూపించిండు? ప్రొడ్యూసరు కన్జ్యూమర్ అయిండు. గమ్మతల్లాది. అందుకే ఇప్పుడు ఇవన్నీ చచ్చిపోయారు. ప్రొడ్యూసర్ కన్జ్యూమరే కాదు, డెడ్ క్యాపిటల్ కొనుక్కొచ్చుకుంటు రైతు. ఆయనకి పనికిరాని స్మార్ట్ ఫోన్, వాని పనికిరాని బెడ్లు ఇవి కొనుక్కొచ్చుకుని అన్ని వీడు ఇచ్చినాయి. వెన్ ది ప్రొడ్యూసర్ హ్యాస్ బికమ్ ఏ కన్జ్యూమర్, దెన్ ది కన్జ్యూమర్ హ్యాస్ కమ్ ఇన్ టు ది డెప్ట్. అభివృద్ధి అయ్యా, మందులు కొనుక్కొచ్చుకో, అది కొనుక్కొచ్చుకో, ట్రాక్టర్ కొనుక్కొచ్చుకో, నీకు అప్పులు ఇస్తా. కనిపించలే కార్పొరేటర్. దట్ ఈస్ ది యాక్చువల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రపంచంలో జరుగుతున్న కనిపించినటువంటి వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, WTO వీళ్ళు కనిపించరు. ఇంతకుముందు అన్న ఎవరో చెప్పారు, 4, 6 ఉన్నారు. మన పెద్ద ఆయన కూడా చెప్పిండు. వాళ్ళు నడిపిస్తుంటారు, వాళ్ళు కనిపించరు. మనం ఎందుకు టాటానో ఇంకో 4-5 పేర్లు ఎందుకు? ఆ కనిపించని శత్రువును చూపిస్తాడు ఇలా ఈ సినిమాలో. ఒక ప్రొడ్యూసరు పెండ వేసుకొని